హాయ్ హలో వెల్కమ్ టు గనరుచలు. ఇవాల్టి రెసిపీ రబడి స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామున్ పైన, జిలేబీ పైన, సంక్రాంతి వస్తుంది కదా, గేవర్ పైన కూడా వేసుకొని తింటారు. మీరు ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మనకు బయట స్వీట్ షాపుల్లో చిన్న కప్ ఇచ్చి చాలా కాస్ట్లీగా అమ్ముతారు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని స్టవ్ పైన పెట్టి కలుపుతూ ఉండాలి. కొంచెం బాయిల్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసుకోండి మిల్క్. ఈ థిక్గా క్రీమ్ వస్తుంది కదా, మలాయి మీగడ వస్తుంది కదా పైన, అదంతా సైడ్స్కి స్టిక్ చేయాలి. అట్లా చేస్తూ ఉండాలి. అట్టలాగా కట్టినప్పుడల్లా సైడ్స్కి స్టిక్ చేస్తూ ఉండాలి. మిల్క్ అంతా రెడ్యూస్ అవుతూ ఉంటుంది. అప్పుడు కిందికించి వేడిగా ఉంటుంది, పైన మాత్రం అట్టలాగా వస్తుంది. అదంతా సైడ్స్ పెట్టాలి. 1/2 చెంచా ఇలాచీ పౌడర్ వేసాను. మీరు కేసర్ ఉంటే కేసర్ కూడా వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. మిల్క్ అంతా రెడ్యూస్ అయింది. షుగర్ 4 టేబుల్ స్పూన్ షుగర్ పడుతుంది. చాలా తక్కువ పడుతుంది షుగరు, ఎందుకంటే పాలన్నీ దగ్గరకు వచ్చేసి స్వీట్నెస్ పాలతో వచ్చింది కాబట్టి షుగర్ తక్కువే యాడ్ చేసుకోవచ్చు. మీకు ఇష్టం, మీ స్వీట్నెస్ బట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం సైడ్స్ అంతా ఇప్పుడు మొత్తం జమ అయిపోయింది కదా, సైడ్స్ అంతా ఆ క్రీమ్ అంతా తీసేయాలి. మలాయి అంతా మీగడ తీసి అందులోకి కలిపాలి. నేను మొత్తం తీసాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అదొకటి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని బాదాం, పిస్తా చిన్న ముక్కలుగా కట్ చేసి పైనుంచి గార్నిష్ చేసుకుందాము. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినొచ్చు, వేడిగా తినొచ్చు. ఇది తింటూ చాలా బాగా స్వీట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఈజీగా చేసుకున్నాం కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.